ద స్టోరీ ఆఫ్ ఎ స్మాల్ కీ. ఒక అబ్బాయి ఇంటి బయట నిలబడి ఉంటాడు. తన యొక్క తాళం మర్చిపోతాడు అనమాట. సో చాలా కష్టపడతాడు. ఎలా ఎలా ఆకలి అవుతుంది, ఏం చేయాలి అని చాలా బాధపడతాడు. సో 11 వచ్చినటువంటి అబ్బాయి వాళ్ళ మదర్ 5 వస్తుంది అనమాట. 5 వరకు బయటనే వెయిట్ చేస్తాడు. ఈ 5కి మదర్ రాగానే మదర్ని కావులిచ్చుకొని హగ్ చేసేసుకొని ఆ కీ తీసుకుంటాడు అనమాట. కీ తీసేసుకొని ఓపెన్ చేస్తాడు. ఒక్కసారిగా స్వర్గంలోకి ఎంటర్ అయినట్టు, ఒక్కసారిగా సక్సెస్ వచ్చినట్టు ఎంతో హ్యాపీనెస్తోని తను ఫీల్ అవుతాడనమాట. సో దాని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే లైఫ్లో చిన్న చిన్న కీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటిది మన జీవితం, మనం సక్సెస్ అవ్వాలి, మనం అందరిలో ముందు ఉండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి అనుకున్నప్పుడు ఈ కీస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏంటి సార్ ఈ కీ అంటే ఒక కన్సిస్టెన్సీ, ఒక డిసిప్లిన్, ఒక హార్డ్ వర్క్. ఎప్పుడైతే ఈ కీస్తోని మనం గనక ముందుకెళ్ళామంటే ఖచ్చితంగా మనం విజయం పొందుతాము. సో కీస్ లేకుండా మనము షార్ట్ కట్స్ వెతుక్కున్నాం అనుకోండి, ఇలాంటివి కాపీ చేయడము, సీట్స్ కొనుక్కోవడము ఇలాంటివి చేసామనుకోండి, విజయం పర్మనెంట్ కాదు. సో అది కష్టమైనా సరే ఆ కీ తీసుకొని మనం ఓపెన్ చేస్తే కానీ సక్సెస్ రాదు. సో కన్సిస్టెంట్, డిసిప్లిన్డ్, హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే పర్మనెంట్ సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ.